నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులే కీలకం. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ ఆవిష్కరణలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ శివాజీ. విజయవాడ సామాజిక అభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొలనుకొండ శివాజీ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ 2025 ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలిపారు. జర్నలిస్టుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. బూడమేరు వరద సమయంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రతినిధిగా డైరీ ఆవిష్కరణకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ మెంబర్ షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచెల జయరాజు, యూనియన్ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీ ఫోటో జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ భాస్కర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. డైరీ ముద్రణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆలస్యం వచ్చే సంవత్సరం జరగకుండా మనం డిసెంబర్ 31 నాటికే ఆవిష్కరించుకున్నామని తెలియజేస్తూ, ముందుగా ఈ వార్తలు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి మొదటి నుంచి ఒక కాంగ్రెస్ వాదిగా, ప్రజాస్వామ్యవాదిగా, భావ ప్రకటన స్వేచ్ఛని కోరుకునే వ్యక్తిగా, మృదు స్వభావి, స్నేహశీలి అని తెలియజేస్తూ, అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచెల జయరాజు గారు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి నాగరాజు గారు, సామన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు మాట్లాడే ముందుగా మన డైరీ లాస్ట్ ఇయర్ ఈ ఖర్చు మొత్తం మనమే భరిద్దామండి అని చెప్పిన ఈ సంవత్సరం వచ్చేసరికి అదేవిధంగా ప్రతి ఏటా కూడా మనమే స్పాన్సర్ చేద్దానికి జనవరి ఎండింగ్ వచ్చేసాం. ఇప్పుడు మన జయరాజ్ గారు, కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ లాంటి వారని అందరికీ శుభ్రంగా చెప్పి అదే సందర్భం చెప్తే దానికి ఎంత అవుతుందో అంత మనం వేద్దామని చెప్పి రామచంద్రరావు మన చేతికి వచ్చి కూడా వారం పైగా అయింది. రామచంద్రరావు చేతుల మీదుగానే ఆవిష్కరించాలని అనుకున్నాం, కానీ రామచంద్రరావు గారి షెడ్యూల్ త్వరగా ప్రెస్ క్లబ్లో 25 సంవత్సరానికి వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరఫున నా చేత డైరీ ఆవిష్కరించిన పెద్దలు, యూనియన్ నాయకులు రవి గారు, జయరాజు గారు, వాళ్ళ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, జిల్లాధికారి యంత్రాంగంతో కానీ ఏదైనా అక్రిడేషన్, ఇళ్లకు సంబంధించి సంక్షేమ విషయంలో మీతో పాటు నేను కూడా కలిసి ఉంటానని చెప్పి మా పార్టీ తరఫున మీకు అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాజశేఖర రెడ్డి గారి లెగసీని కాపాడేదాని కోసం చేసే ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు మేము అందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. సెక్యులరిజం కోసం, అలాగే ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా దండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
PUWJ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 2025 సంవత్సరానికి సంబంధించిన డైరీని పిసిసి ఉపాధ్యక్షులు కొల్లకొండ శివాజీ గారు ఆవిష్కరించారు. వాస్తవానికి ఈ డైరీకి చాలా ప్రాధాన్యత ఉంది. అనేక రకాలైన సమాచారం దీంట్లో ఉంటుంది. జర్నలిస్ట్కి కావాల్సిన అన్ని రకాల సమాచారాలు, వారి హక్కులు, బాధ్యతలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ డైరీలో పొందుపరచబడి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఈ డైరీ ముద్రించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొల్లకొండ శివాజీ గారి ద్వారా కేవీపీ గారు ఈ సహాయాన్ని అందజేయడం వలన ఈ రోజు ఈ డైరీ ముద్రణ జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజీ తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తాను. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ అటు కేవీపీ గారు కానీ, ఇటు కొల్లకొండ శివాజీ గారు కానీ ఇప్పటివరకు చాలా సహాయ సహకారాలు అందజేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా అన్ని అటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు అందరూ కూడా కొల్లకొండ శివాజీ గారు, కేవీపీ రామచంద్రరావు గారు తప్పకుండా అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.